385 మంది మర్కజ్ ట్రావెలర్స్ కానీ వారి కాంట్రాక్ట్స్ అనేది ఈ మొత్తంలో ఉన్నటువంటి సమాచారం. ఈ 471లో 45 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయింది, 12 మంది చనిపోయింది. ఇవాళ మా దగ్గర గాంధీలో కొంతమంది చెస్ట్లో కొంతమంది కింకోటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పేషెంట్ల సంఖ్య 414. దీంట్లో మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినట్టుగా ఫస్ట్ విడత ఫారెన్ రిటర్నీస్ కానీ వాళ్ళ కాంట్రాక్ట్స్ ఏదైతే 9వ తారీఖు కల్లా వాళ్ళందరూ కూడా నెగటివ్ వచ్చి డిశ్చార్జ్ అవుతారని చెప్పి ప్రకటించిందో అదే పద్ధతిలో వాళ్ళందరూ కూడా ఈరోజు టెస్ట్ పెట్టడం జరిగింది. ఈ రాత్రికి ఆ టెస్ట్ రిజల్ట్ బయటకు వచ్చే ఆస్కారం ఉంది. వాళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా మర్కజ్ కేసులలో కూడా 25, 26, 27 వరకు జైలు ఉందో 14 రోజులు పూర్తయింది కాబట్టి వాళ్ళే కూడా ఈరోజు టెస్ట్ పెట్టడం వల్ల ఆ రిజల్ట్ కూడా ఇవాళ రాత్రికి వచ్చే ఆస్కారం ఉంది. ఆ టెస్ట్ రిజల్ట్ కనుక వస్తే రేపు దాదాపుగా 60 నుంచి 70 మంది డిశ్చార్జ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ టెస్ట్ రిజల్ట్ కనుక వస్తే రేపు ఈ 414లో 60 నుంచి 70 మంది డిశ్చార్జ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇట్లా కంటిన్యూస్ గా ఎవ్రీ డే ఎట్లయితే మనకు అప్పుడు పాజిటివ్ కేసు వచ్చినా 13, 14 రోజుల నుంచి వెళ్ళి టెస్ట్ మళ్ళీ చేస్తాం కాబట్టి అట్లట్లా మళ్ళీ మనకు డిశ్చార్జ్ ఆస్కారం కూడా ఉన్నది. ఈ ఉన్నదాంట్లో కూడా ఎవరు పెద్దగా వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు ఒక్కరు మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నారు. వారు కూడా కొంత క్యూర్ అవుతా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే ఈ కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయో వాళ్ళందరూ కూడా గాంధీలో ఉన్నటువంటి మా డాక్టర్లు కానీ మా సిబ్బంది కానీ వారిని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటా ఉన్నారు. వారికి ఏ ఇబ్బంది రాకుండా ధైర్యం కల్పించడమే కాకుండా వాళ్ళకి టైం గడిచిన తర్వాత మళ్ళీ టెస్టులు పెట్టి బయటకు పంపించే కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పేషెంట్లు అంతా కూడా ఇవాళ 9వ తారీఖు కాబట్టి 22వ తారీఖు కల్లా ఏప్రిల్ 22వ తారీఖు కల్లా ఇప్పుడు ఉన్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కోలుకొని డిశ్చార్జ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. మనకు మొదటి నుంచి కూడా చెప్తున్నట్టుగా ఈ మర్కజ్ కేసులు లేకపోయి ఉంటే ఇప్పటికల్లా తెలంగాణ రాష్ట్రం కరోనా ఫ్రీ స్టేట్ గా ఉండేది. ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా ఇంట్లో ఉంది. రేపటి నుంచి ఈ కేసు కూడా తగ్గే ఆస్కారం ఉంది. అంటే నిన్న 49 ప్రకటించుకున్నాం. ఇవాళ మొత్తంగా 665లో మనకు పాజిటివ్ వచ్చిన కేసు కేవలం 18 మాత్రమే. రేపటి నుంచి మా దగ్గర అక్కడక్కడ అనుమానంగా లేదా ఇట్లా ఇవాళ 18 కేసులు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళ కాంట్రాక్ట్స్ కోసం మేము వచ్చేస్తాం కాబట్టి అట్లా మళ్ళీ శాంపిల్స్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మునుపటిలాగా 1000 శాంపిల్స్ వచ్చే ఆస్కారం లేదు. 100, 150, 200 శాంపిల్స్ వస్తే దాన్ని మనం చెక్ చేసుకుంటూ పోయి ఎక్కడిగా కంటైన్మెంట్ చేసే ప్రోగ్రాం ఉంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తగ్గుతున్నాయని చెప్పి మనం దీన్ని లూజ్ అనే పెట్టడానికి ఆస్కారం లేదు. అనేక సార్లు చెప్పినట్టుగా ఇవాళ మనం లాక్డౌన్ లో ప్రజలందరూ కూడా 99% నిజాయితీగా ఎవరి ఇంటికి వాళ్ళు పరిమితమై ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఇవాళ ఈ కరోనాని నివారిద్దాం అని చెప్పి ప్రజల పోని వాళ్ళు ఆచరిస్తామో దాని వలన ఈ కేసులు తగ్గినాయి తప్ప లేకపోతే కొన్ని 100 కేసులు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. మర్కజ్ కేసులు రావడం లాక్డౌన్ ప్రకటించడం రెండు ఒకేసారి జరిగినాయి కాబట్టి ఇవాళ మర్కజ్ నుంచి వచ్చిన వాళ్ళు బయట బిజినెస్ లలో కానీ బయట ఇతర ప్రాంత తిరగడం కానీ లేకపోవడం వల్ల మనం ఇలా బతికి బట్టగట్టిన విషయం మనం మర్చిపోతూ చాలా మంది నిపుణుల ప్రకారంగా
ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, వారంతో పోయేది కాదు, 4 రోజులతో పోయేది కాదు, కంటిన్యూస్ గా కొంత ప్రాబ్లం ఉండే ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తాము. కాబట్టి మనం కూడా ముందస్తుగా దీని స్ప్రెడ్ జరగకుండా ఉండాలని, దీని బారిన పడకుండా చూడాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు మా అందరూ కూడా రివ్యూ తీసుకొని, మా అందరూ కూడా టెలిఫోన్ రివ్యూ తీసుకొని వారు ఒకటే చెప్పిండు, ఎక్కడెక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చినాయో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కంటైన్మెంట్ ప్రోగ్రాం కానీ మనం ఇతర ప్రికాషన్ ఏవైతుందో పగడబందిగా నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఇవాళ మా సిఎస్ గారు, మా డీజీపీ గారు కూడా, మా పోలీస్ అధికారులు కూడా మా అధికారులతో పాటుగా కొన్ని ప్రాంతాలను కూడా తిరిగి రావడం జరిగింది. జిల్లాలలో ఇప్పటికీ మా కలెక్టర్ల నాయకత్వంలో, ఎస్పీలు, సిపిల నాయకత్వంలో, మా హెల్త్ డిపార్ట్మెంట్ నాయకత్వంలో పగడబందీగా అసలు ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి ఆదేశిస్తే అదంతా కూడా పగడబందీగా అమలవుతా ఉంది. కొంత ఇబ్బందిగా ఉన్నటువంటిది ఇవాళ హైదరాబాద్ కాబట్టి, హైదరాబాద్ లో బస్సులు ఉంటాయి, పేదరికంలో వాళ్ళు ఉంటారు, కొద్ది ఏరియాలలో వేలాది మంది జీవించే ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాంతాలను కంటికి రెప్పలుగా కాపాడుకోవాలి. హైదరాబాద్ లో ప్రజలను మరింత ఎడ్యుకేట్ చేయాలి, మరింత అప్రమత్తంగా ఉంచే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ పని చేస్తా ఉన్నాం. ఇవాళ దీని మొత్తం ఈ నెల 10 నాకు అర్థమైన అంశం ఏంటంటే, మనం దీంట్లో కంటైన్మెంట్ కూడా 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పనిచేయాల్సి ఎక్కడ లేదు. వాళ్ళు ఎక్కడైతే జీవిస్తారో అలాంటి ప్రాంతాలు, అలాంటి ఇల్లు కానీ, వాళ్ళ చుట్టాలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి ఇతర సోషల్ కాంటాక్ట్స్ అవుతుందో అలాంటి వాటిని పగడబందీగా గుర్తించి మనకు కంట్రోల్ చేయగలిగితే దీన్ని ఆపగలుగుతామనేటువంటి విశ్వాసం ఉన్నది. ఇవాళ కొన్ని జైలు వీళ్ళు ఎక్కడైతే పాజిటివ్ వచ్చిన జైల్స్ ఏవైతున్నాయో దాన్ని కంటైన్మెంట్ చేసుకుని వాటిని జైలుగా డివైడ్ చేసుకుని దాదాపు 101 హాట్స్పాట్ గా దాన్ని గుర్తించుకొని ఆ ప్రాంతంలో కొంత అవసరమైతే ముందస్తుగా హెచ్సికి టాబ్లెట్ ఇవ్వడం కానీ, ముందస్తుగా వాళ్ళకు ఏదైనా అవసరాలు పడతాయి, వాళ్ళ కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, అవన్నీ కూడా మా అధికారుల దగ్గర నుండి సప్లై చేస్తాను. ఒక్క మాట చెప్పాలంటే అలాంటి ఇళ్ల నుంచి బయటికి రాకుండా చూసి వాళ్ళని ఇతర స్ప్రెడ్ కాకుండా చూసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఎవరినైతే హోమ్ క్వారంటైన్ పంపినామో ఆ హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి చిన్న గదిలో 4-5 జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నిన్న కూడా కౌన్సిలింగ్ చేసినాం. మీ కుటుంబాలలో ఇలాంటి వైరస్ మళ్ళీ సోకకుండా ఉండాలంటే మీకు కనుక చిన్న ఇల్లు కనుక ఉండి కష్టమైతే నాకు తెలియజేయండి. తప్పకుండా మేమే అన్ని సౌకర్యాలతో కూడినటువంటి క్వారంటైన్ సెంటర్లు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను మళ్ళీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా మీకు లక్షణాలు ఇప్పుడున్న పరిస్థితులలో జలుబు కానీ, దగ్గు కానీ, తుమ్ములు కానీ, గొంతు నొప్పి కానీ వస్తున్నప్పుడు మీరు ఎక్కడ కూడా తాత్కారం చేయకుండా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించండి, డాక్టర్ల సలహాలు తీసుకోండి. డాక్టర్ సలహా మేరకు మీరందరూ కూడా వాళ్ళ రెఫరెన్స్ మీద ఆధారపడి ఇవాళ ఓపీ ఇంతకుముందు గాంధీ హాస్పిటల్ ఉండే, ఇప్పుడు ఓపీని మార్చడం. ఇవాళ ఓపీ కింగ్కోటి హాస్పిటల్ పెట్టాం. గాంధీ హాస్పిటల్లో కేవలం కరోనా పాజిటివ్ కేసుల పేషెంట్లు మాత్రమే ఉంటారు. అక్కడ ఓపీ కూడా బంద్ చేసుకున్నాం, కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఇవాళ మొత్తం కరోనా పాజిటివ్ పేషెంట్లు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీలో మాత్రం వేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కాబట్టి గాంధీకి ఎవరు కూడా పోవద్దు. మీకైనా సింటమ్స్ కనుక ఉంటే, మీకైనా ముందస్తుగా హాస్పిటల్ కావాలనుకుంటే కింగ్కోటి హాస్పిటల్ కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మా దృష్టికి వచ్చిన ఒక 2 అంశాలు ఉన్నాయి. ఒకటి తలసీమియా చికిత్స పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి పాపం నెలకు 2 సార్లు బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయాల్సి అక్కడ ఉంటుంది. వాళ్ళకి ఈ మధ్య బ్లడ్ దొరుకుతుంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి దాతలు ఎవరైతే ఉంటారో, రక్తం దానం చేసి ఇతర ప్రాణాలు కాపాడే దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఆ తలసీమియా చికిత్సలు ఆ పేషెంట్ని ఆదుకోవాల్సిన అక్కడ ఉంది కాబట్టి 1500 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే దానికి సరిపడా అన్ని ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఇంత మమ్మల్ని కన్సల్ట్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. 104కు 108కి ఇప్పుడు చెప్తే మేము ఫాలో అవుతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా
ముఖ్యమంత్రి గారి దృష్టికి డయాలసిస్ పేషెంట్ ఇష్యూ వచ్చింది. 10,000 మంది పైచిలకు డయాలసిస్ పేషెంట్ ఉంటారు. వాళ్ళు నెలకు దాదాపుగా 10 సార్లు ఈ డయాలసిస్ చేసుకుని అక్కడ ఉంటుంది. కాబట్టి కొన్ని గాంధీ హాస్పిటల్ లాంటివి కోవిడ్ హాస్పిటల్కి వచ్చినాయి. కాబట్టి మీరు ఆ హాస్పిటల్ అలర్ట్ చేయడం వాళ్ళు ఎవరైతుందో ఇతర హాస్పిటల్ ఉస్మానికి పంపించడం. కాబట్టి మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే, మీకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉన్నా లేదా ఇతరత్ర ఇబ్బంది ఉన్నా కూడా అలాంటి వాళ్ళ ఇబ్బందుల్ని తక్షణమే పరిష్కరించి మీకు నెలకు 10 సార్లు అయితే ఇలా డయాలసిస్ ప్రోగ్రాం నడుపుతూ దానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పుకోవడం నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడక్కడ కొంతమంది మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే మా అందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడైనా అంటే కుటుంబ పెద్ద తన పని మీద మాత్రమే తన శరీరం మీద మాత్రమే బతికే కుటుంబాలు ఎవరైతే అలాంటి వాళ్ళకి మనం 12 కిలోల బియ్యం ఇస్తున్నాం, మనిషికి డబ్బులు ఇస్తా ఉన్నాం. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి అంటే ఆయన క్వారంటైన్ లో ఉండి రూపాయి పనిచేయడానికి ఆస్కారం లేకపోతే అలాంటి వాళ్ళు కూడా మీరు కనిపెట్టుకుంటూ ఉండండి, వాళ్ళకు ఎప్పటికప్పుడు కొంత చేతులు అందించమని చెప్పింది. తప్పకుండా ఈ డయాలసిస్ పేషెంట్లకు కానీ అదే క్వారంటైన్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంత దూరకు ఉన్న వాళ్ళకు మీరు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేయండి, తప్పకుండా ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స వాళ్ళకి ఎప్పటికప్పుడు వచ్చి రేడియేషన్ కానీ ఇతరత్ర చికిత్స చేసుకునే అక్కడ ఉంటుంది. మీరు మాకు తెలియజేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ లేకపోతే మేము ఏదైనా ప్రొవైడ్ చేసి నా వెహికల్స్ ప్రొవైడ్ చేసి మీ ట్రీట్మెంట్కి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కల్పిస్తామని చెప్పి కోరుతా ఉన్నా. ఒక్క మాట చెప్పాలంటే ఏమైనా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందిని సాధ్యం చేయడానికి నా సీఎస్ గారి నాయకత్వంలో ఒక పెద్ద బృందం పనిచేస్తామని 24/7. అదేవిధంగా నా దగ్గర కూడా ఈ కమాండ్ కంట్రోల్ పనిచేస్తామని. కాబట్టి మీరు మాకు తెలియజేయండి, తప్పకుండా ఆ సమస్యను గంటలలోనే మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏ కంపెనీలలో పనిచేస్తున్నారో ఏ సంస్థలో పనిచేస్తుందో వాళ్ళు సంగీతం ఇచ్చి వాళ్ళు భోజనాలు పెట్టి ఆదుకుంటా ఉన్నారు. ఎన్ని లక్షల మందికి ఇవాళ అలాంటి వసతి లేక మానవ డిపెండ్ అయిందో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే 100 కేంద్రాలు ఓపెన్ చేసి భోజనాలు పెట్టి వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం. అదేవిధంగా కొంతమందికి కార్డ్స్ లేకపోతే కూడా కార్డ్స్ దరఖాస్తు పెట్టుకుని కార్డ్స్ ఇంటర్వ్యూ రాకపోయినా లేదా ఇతర కారణాల వల్ల ఏమైనా బియ్యం అందకపోతే అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళకు ఈ టన్ ఇంప్రెషన్ పడకపోయినా కార్డు సకాలంలో రాకపోయినా ఇంకా ఏదో ఇబ్బంది ఉన్నా అలాంటి కుటుంబాలకు మా కలెక్టర్ డిస్క్రిప్షన్ పవర్స్ ఇచ్చిండు. వాళ్ళకు బియ్యం కానీ ఇతర మనం ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీలు కూడా ప్రొవైడ్ చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రజలకు ఇంకొక 2 విషయాలు, ఇళ్లలో ఉంటున్నాం కాబట్టి బయటికి వెళ్ళలేం కాబట్టి బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు కాబట్టి వైద్యపరమైన సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది. వైద్యపరమైన సమస్యల కోసం కూడా మీ ఇళ్లలో ఉండి టెలిఫోన్లో కనుక నేను రేపు నంబర్ ఇస్తాం, 108 ఇద్దామని చెప్పి అనుకుందాం, 108 104 అనుకొని మీకు ఒక నంబర్ ఇస్తాం. మీరు కనుక ఆ నంబర్కి ఫోన్ చేస్తే డాక్టర్ ఆ ఫోన్లోనే మీ సమస్య విని దానికి మందించేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. దాని టెలిమెడిసిన్ టైప్ మీకు కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నా రేపే నుండి. అదేవిధంగా కొంతమంది ఇళ్లలో ఎప్పుడు పనిచేసే వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. 24 hours 12 గంటలు 14 గంటలు బయట తిరిగి అలవాటు ఉందండి, లేకపోతే ఇతర అలవాటు ఉందండి, అవి అందకపోవడం వల్ల రకరకాల కారణాల వల్ల ఎవరైతే ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా సైకియాట్రిస్ట్ తోటి వాళ్ళకు కూడా ప్రాబ్లం దూరం చేయడం కోసం ఇలా ఒక నంబర్ మీకు రేపు ఇస్తాం. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసే ఆస్కారం ఉంది. సైకలాజికల్ గా వాళ్ళ బాధ ఉంటే కూడా సైకియాట్రిస్ట్ తోటి కూడా మేము వచ్చేసేటువంటి ఏర్పాటు చేయబోతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మనం అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఒక్క కేసు కూడా ఇక్కడ మనకు స్వతహాగా రాలేదు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళతో వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చినాయి, లేదా వాళ్ళ చుట్టాలకు వచ్చినాయి, అదేవిధంగా మర్కజ్ నుంచి వచ్చిన వాళ్ళతోటి చుట్టాలకు వచ్చినాయి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చింది తప్ప ఏది లేదు. కాబట్టి ఇది కమ్యూనిటీలో ఇప్పుడైతే స్ప్రెడ్ కాలేదు. కాబట్టి ఇవాటి నుంచి ఈ కేసు మళ్ళీ డౌన్ఫాల్ అయి ఒక 4-5 రోజుల్లో ఇవాళ పాజిటివ్ కేసులు లేకుండా ఈ ఉన్న కేసులు కూడా 21 నుంచి మొదలుపెట్టి 24వ తారీఖు వరకు, ఎప్పుడు 24వ తారీఖు వరకు అందరూ కూడా కోలుకొని అందరూ కూడా మళ్ళీ క్షేమంగా ఇళ్లకు పోతామని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం ఇప్పుడున్న అనుభవంలో మనం నెగటివ్
వస్తుందని పాజిటివ్ కేసులు లేవని సంబరపడకూడదని తప్పకుండా ఇదే కమిట్మెంట్తో ఇదే పద్ధతిలో ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలు పాటించి అమలు చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 101 ఒక 68 ఉన్నాయి. ఇలా 68 పెట్టినాం. అలా పాజిటివ్ వేస్తే మనం నెగిటివ్ వేస్తే చూసుకొని మా రాత్రి వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాం. మళ్ళీ సెకండ్ డేస్ కూడా చేసే ఆస్కారం. సరే పేర్లు ఏం పెట్టుకున్నా పాజిటివ్ కేసు వచ్చిన కాడ కొంత ఏరియాని మూమెంట్ కంట్రోల్ చేస్తాం. వాళ్ళకు మొత్తం మా హెల్త్ బృందాలు పోయి ఇంటింటికి ఆరోగ్యాన్ని చెక్ చేస్తాం. ఏదైనా సింటమ్స్ ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకా ఏమైనా ఎక్కువ సింటమ్స్ ఉంటే మేము తీసుకొచ్చి మళ్ళీ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తాం. మూమెంట్ కంట్రోల్ చేస్తాం. ఏం పేరు పెడతారనేది పక్కన పెడితే అంటే ఇంకా ఎత్తేస్తామని ఎక్కడ చెప్పలేదు కదా. ఇప్పటి వరకు ఎత్తేసే ప్రోగ్రాం కానీ ఎంత ఏం చెప్పలేదు. ప్రధానమంత్రి గారు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు చెప్పింది వారు, ఇది దేశానికి సంబంధించిన సమస్య, ఒక రాష్ట్రానికో ఒక పట్టణానికి సంబంధించిన సమస్య కాదు. ఏం జరుగుతుందో అసెస్ చేసుకొని అందరం కలిసికట్టుగా నిర్ణయించుకున్నామని చెప్పింది. దాన్ని 11 తారీఖు వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ ఒక క్లారిటీకి వచ్చి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు అనుమతి మేము లేవు. అట్లా పెద్ద ఒక్కొక్కసారి మనకు తెలుసు స్వైన్ ఫ్లూ లాంటిది ఉంటుంది, సారీ లాంటి కేసులు ఉంటాయి. ఇలాంటి అనేక కేసులప్పుడు వేరే సింటమ్స్ అని పోతారు. అంతకుముందు డాక్టర్లు అదే హాస్పిటల్ చేయించుకునే హాస్పిటల్ ఉంటాయి. కొంతమంది మన ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటాయి, మన నమ్మకమైన హాస్పిటల్స్ ఉంటాయి. అట్లాంటి వాటిలో పోయినప్పుడు అందులో ఎప్పుడన్నా ఒక పేషెంట్ కి కరోనా టెస్ట్ కూడా చేయిద్దామని చెప్పినప్పుడు మా దగ్గరికి పంపుతూనే టెస్ట్ చేయిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ జరిగింది అనుకోండి, మా దగ్గర పంపిస్తే వాళ్ళకు డబ్బులు పెట్టుకుని వచ్చేందుకంటే వాళ్ళ అక్కడనే ఉండే హాస్పిటల్ ఉంది. ఇప్పుడు వాళ్ళకు దీనికి రికగ్నైజేషన్స్ ఇట్లాంటివి ఏం లేవు. దీని పెద్ద టెస్టులు మాత్రం గవర్నమెంట్ ల్యాబ్లలో చేస్తారు. పాజిటివ్ వచ్చే కేసులు గాంధీకి మాత్రమే పంపించండి అని చెప్పినాం మేము. ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చెప్పినట్టుగా అనుకోకుండా కరోనా పాజిటివ్ వచ్చిందనుకో, అలాగే అక్కడ పేషెంట్ ఉన్నాడు, అక్కడ వెంటిలేటర్ ఉన్నాడు, కొనసాగుతున్నట్లే. అంటే ఆ సమయంలో వాళ్ళకు ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళకు ఆ ఐసీయూ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కరే వెంటిలేటర్ అనమాట. ఒక 1000 వెంటిలేటర్లకు ప్లాన్ చేసినాము. ప్రభుత్వ పరంగా 1000 వెంటిలేటర్స్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చినాం. మీకు ఈక్విప్మెంట్ వైజ్ నాకు తెలిసి ఈ ఆరోగ్య శాఖ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున మందులు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ అదేవిధంగా మిషనరీ కానీ ఇవన్నీ సిటీ స్కాన్ వేసుకొని ఇంపార్టెంట్ కూడా దీంట్లో చేస్తాను. ఈరోజు కేటీఆర్ గారు అనేక సంవత్సరాలతో మన ముఖ్యమంత్రి గారు పిలిచి ఈ చెక్కుల రూపంలో చెక్కుల రూపంలో నాకు వద్దు, నాకు ఈక్విప్మెంట్ రూపంలో కొంత సాయం చేయాలని చెప్పి అడిగింది. ఇవాళ వాళ్ళ నాయకత్వంలో ఇవాళ మీటింగ్ పెట్టుకొని వాళ్ళంతా కూడా స్టార్ట్అవుట్ చేసుకొని ఎక్కడికక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు అమౌంట్ని బట్టి గిరి కొని అని చెప్పి అంటున్నాం. దాదాపుగా 70 కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని ఇవాళ కొనాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒక్క గాంధీ దగ్గర క్లోజ్ అయింది, దాన్ని ఉస్మానియా షిఫ్ట్ చేసినాం. ఇంతలో ఏమైనా డయాలసిస్ సెంటర్ ఎక్కడన్నా ఓవర్ అయినా కూడా మాకు చెప్తే దాన్ని ఇంకొక డైవర్సించే ప్రయత్నం చేస్తాం. ఆ సమయంలో 4 విషయాలు ఎక్కువ పెంచుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పరంగా ఇబ్బంది ఉంటే ఆ సమస్య కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఆ పాజిటివ్ కేసు వచ్చిన కాడ ఏ హాట్స్పాట్ అంటున్నామో ఇంకో స్పాట్ అంటున్నామో అలాంటి దగ్గర పోలీసులు అధికారులు మున్సిపల్ అధికారులు ఎంత ప్రాంతాల్లో దిగ్బంధం చేస్తారో బయటికి వెళ్లకుండా ఉండాలి. ఇళ్లలో ఉన్నా కూడా మాస్కులు వేసుకొని ఉండాలి.
మా అధికారులు మీ ఆరోగ్యం టెస్ట్ కోసం వస్తారు, సహకరించాలి, మా వాళ్ళు చెప్పిన సూచన సలహాలు పాటించాలి. వాళ్ళ కూరగాయలు కూడా బయటకు పోవద్దు, మేమే తీసుకుపోయి ఇస్తాం, కూరగాయలు ఇస్తాం, మేమే తీసుకుపోయి పాలు ఇస్తాం. కాబట్టి మీరు ఎక్కడ బయటకు వెళ్ళొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. आज जो मरकज से आए हुए जो लोग और उनसे जो कांटेक्ट हुआ था वो सैंपल आज पूरा खत्म हो चुका है. अभी तक 471 पॉजिटिव केस आया था, उसमें 388 मरकज रिलेटेड केसेस है. तो आज 665 सैंपल्स टेस्ट करे तो आज सिर्फ आए 18 पॉजिटिव केसेस आए थे. तो इंडिकेशन है कल से कम होता है. ये इससे पहले जो फॉरेन रिटर्निंग था उनका कॉन्टैक्ट था वो पूरा खत्म हो चुका है. आज और कल सारे लोग डिस्चार्ज हो रहा है. इसका भी जो मरकज से जो रिटर्न जो लोग आए थे 27 में जो लोग आए थे वो लोगों का भी आज टेस्ट कर रहा है. मैं समझता हूँ 68 पीपल मरकज रिटर्निस्ट भी उसमें कल अगर नेगेटिव टेस्ट आए तो उन लोगों को फाइनल टेस्ट करके डिस्चार्ज करने का है. एवरी डे जैसा इससे पहले जो कोरोना पेशेंट्स पॉजिटिव आया था जैसा वो रिटर्न डिस्चार्ज भी करने का है. और उसके एक ही पेशेंट थोड़ा सीरियस था. सभी लोग जो ट्रीटमेंट ले रहे हैं वो सभी अच्छा है. अभी तक जितना जो 12 लोग मरे थे अभी तक 45 लोग जो डिस्चार्ज हुआ था, कल से वो नंबर बढ़ते जाता. और सेकंड थिंग जो डायलिसिस पेशेंट्स है उन लोगों को तकलीफ है तो हमारा हेल्पलाइन है, उनको फोन करें तो ट्रांसपोर्ट का प्रॉब्लम है, कुछ ओवरलोड का प्रॉब्लम है, कुछ तकलीफ है तो वो हल करने का हम यहाँ पर सेंटर काम करता. और सेकंड थिंग जो थैलेसीमिया सिकल सेल पेशेंट्स है वो थैलेसीमिया सिकल सेल पेशेंट्स के लिए ब्लड महीने को 2 बार चढ़ाना पड़ेगा. उन लोगों को ब्लड कम पड़ रहा. ब्लड डोनेट करने वाले जो हमारा भाई लोग है वो लोग हमको फोन करे तो वो ब्लड लेके उन लोगों को सप्लाई करने का कोशिश करता है. और करते हमारा जो हेल्थ डिपार्टमेंट के लिए जो 4 सेल में काम कर रहा है, जो 4 सेल में काम कर रहा है हेल्थ डिपार्टमेंट के अंदर, उन लोगों को 7 वीक्स का जो एफसी के टैबलेट्स ये दूसरा दवा देके हमारा लोगों को सेफ्टी रखने के लिए हमारा डिपार्टमेंट काम कर रहा है. और कल से मैं समझता हूँ ये मरकज केसेस जो खत्म हो चुका है, कल से पॉजिटिव केसेस 10-5 ऐसा गिर जाने का 4 दिन के अंदर ये मरकज केसेस खत्म होने के बाद मैं समझता हूँ तेलंगाना में पॉजिटिव केसेस नया जैसा दिख रहा. थैंक यू.